అందరికీ నమస్తే. మీరు సిగ్నల్ టీవీలో ఒక వీడియో చూసి ఉండొచ్చు. హైదరాబాద్ ఒక బిల్డర్ 39 సంవత్సరాల యువ బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ప్రాణం తీసుకున్నాడు ఊరేసుకొని. ఎందుకు? ఆయన చనిపోతూ ఒక సెల్ఫీ వీడియో తీసిండు. ఆ వీడియో బయటికి రాలేదు. తర్వాత లేఖలు రాసిండు. ఒకరోజు ముందు ఎవరికి లేఖలు రాసిండు తెలుసా? సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు, డీజీపీకి లేఖ రాసిండు, మైనంపల్లి హనుమంతరావుకి లేఖ రాసిండు. ఎందుకంటే ఆయన ఉండేది కొంపల్లి. ఆయన అపార్ట్మెంట్ కడుతున్నది, 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కడుతున్నది గుండ్లపోచంపల్లిలో. అదంతా మైనంపల్లి హనుమంతరావు పరిధిలోకి వస్తుందేమో బహుశా. కాబట్టి ఆయనకు లేఖ రాసిండు. ఇంకా ఎవరెవరికో మొత్తం 6 మందికి లేఖలు రాసి రియల్ ఎస్టేట్ బాగాలేకపోవడం వల్ల, రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడం వల్ల నేను అప్పుల పాలైపోయి నేను అప్పు తీర్చలేని స్టేజ్లో నేను చనిపోతున్నా అని లేఖ రాసిండు. మీరు ఈ పూర్తి వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు సిగ్నల్ టీవీని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియోను కూడా ఇక్కడ దాకా విన్నారంటే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారని నేను అనుకుంటున్నా. కానీ చూసే వాళ్ళలో 60% సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉన్నారు. మీ మద్దతు నేను అడుగుతున్నా. ఎందుకంటే సోషల్ మీడియాలో మద్దతు లేకపోతే సోషల్ మీడియాలో రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు చాలామంది అయినరు. కాబట్టి మీ మద్దతుని అడుగుతున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. 39 ఇయర్స్ వేణుగోపాల్ రెడ్డి, ముత్యాల వేణుగోపాల్ రెడ్డి. వాళ్ళ నాన్న ముత్యాల యేసురెడ్డి. ఆయనకు 2019లో పెళ్ళయింది వేణుగోపాల్ రెడ్డికి. నేను ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో ఒక వీడియో చేసిన. మీరు చూడొచ్చు, సిగ్నల్ టీవీలో ఉంటుంది. ఈ వీడియోకి పైన రెఫరెన్స్లో కూడా పెడతాను నేను డిస్క్రిప్షన్లో. వాళ్ళ భార్య 29 ఇయర్స్, 5 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆయన 8 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు. చాలా కష్టపడి వచ్చిన ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళంట వాళ్ళ చుట్టాలు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళంతా బాగా బతికి ఏడవాళ్ళు అంటారు చూడండి. అట్లా బతికి ఏడవాళ్ళు, బాగా బతికిన వాళ్ళే. కానీ వాళ్ళ సిరిసిల్ల బొప్పాపూర్ దగ్గర, బొప్పాపూరే ఉండొచ్చు, మొత్తం అమ్ముకొని ఉన్న ఇల్లు కొంత పొలం అమ్ముకొని హైదరాబాద్కి వచ్చేసిండ్రు. 8 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు. కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి అక్కడ ఇక్కడ అపార్ట్మెంట్ కట్టిండు. ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ ఉన్న అపార్ట్మెంట్ కూడా వీళ్ళు కట్టిందే పార్ట్నర్షిప్లో కొంపల్లిలో. కానీ లాస్ట్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఆయన సొంతంగా ఇక పార్ట్నర్స్తో చాలు, నేను సొంతంగా ఎదగాలే అనే ఉద్దేశంతోన గుండ్లపోచంపల్లిలో 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ మొత్తం పర్మిషన్ తీసుకొని కట్టుకోవడం స్టార్ట్ చేసిండు. ఇక ఎలక్షన్ అయిపోతే పుంజుకుంటుంది కదా అని కడుతూ పోయిండు. ఆయన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది. కానీ దాన్ని కొనేవాళ్ళు లేరు. 70% పూర్తవుతే బ్యాంకులో లోన్ తీసుకురావచ్చు. బిల్డర్స్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అని తీసుకొస్తారు కదా, అవి తీసుకొస్తే అది మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అందులోపు గిరాకు వస్తే అమ్ముకోవచ్చు, పైసలు రొటేషన్ చేయొచ్చు అని వేణుగోపాల్ రెడ్డి భావించిండు. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం, ప్రభుత్వం చేసిన ఒక చర్య ఆ బిల్డర్ ప్రాణాలు తీసింది. ఏంటంటే ఆ చర్య హైడ్రా. నేను ముందు నుంచి మొత్తుకుంటున్నా. హైడ్రా స్టార్టింగ్లో నేను కూడా సపోర్ట్ చేసిన. కానీ తర్వాత హైడ్రా, మనం ఒక కుక్కను పెంచుకుంటాం, చాలా విశ్వాసమైన జంతువు, అది మనం కాపాడుతుందని, మన ఇంటి ముందు ఉంటుందని, మన ఇంట్లోకి ఎవరు రాకుండా చూసుకుంటుందని పెంచుతాం. కానీ ఆ కుక్క మనకు రక్షణగా ఉండాల్సింది మన మీద పడి రక్కితే, మన పిల్లలను గరిస్తే, మనల్ని బతకనీయకుండా చేస్తే సేమ్ హైడ్రా కూడా అట్లే మారిపోయింది. మనం బతికించడానికి పర్యావరణం, చెరువులు అది ఇది అని చెప్పి హైడ్రాని తీసుకొచ్చి ఇండ్లు కూల్చేసి అసలు హైదరాబాదులో బతుకులను ఆగం చేసేసింది. ఇట్లాంటి బిల్డర్స్ చాలామంది చితికిపోయినరు. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి చనిపోవడానికి ప్రధానమైన కారణం హైడ్రా. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన లెక్క ప్రకారం హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మార్కెట్ డౌన్ అయిపోయింది. అసలు కొనేవాళ్ళు లేరు. ఆ ఏరియాలో, గుండ్లపోచంపల్లి ఏరియాలో ఈయన కట్టిన మొత్తం 5 ఫ్లోర్లు అన్ని ఇళ్ళు దగ్గర 1700 నుంచి 1800 ఎస్ఎఫ్టీ ఇల్లు, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్. కానీ పైసలు లేక, తెచ్చిన వాళ్ళకి ఇంట్రెస్టులు కట్టలేక అప్పులు తీసుకొచ్చిండ్రు. వాళ్ళ బంధువులు అందరి దగ్గర అప్పులు చేసిండు. ఆయనకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేసిండు. బ్యాంకులో లోన్ లేవు. బ్యాంకులో లోన్కి వెళ్తే వాళ్ళ చెల్లెలు చెప్తుంది, చిన్న చెల్లెలు. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. హైడ్రా వల్ల చాలా ప్రాబ్లం వచ్చిందని వాళ్ళ సిస్టర్ తను కూడా పర్సనల్ గా ఆర్థిక సాయం చేశారండి.
10 పోర్షన్లు రిజిస్ట్రేషన్ అయితే పైసలు వచ్చు అక్క. అవి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు బిల్డర్ అని పేరు చెప్తేనే బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారని చెప్పిండు నాకు. బిల్డర్స్కు లోన్లు ఇవ్వము అని హైడ్రా రూల్స్ వచ్చిన తర్వాత మేము డిసైడ్ అయినాం, మేము లోన్లు ఇవ్వలేము అని చెప్పి తేల్చిందట. ఎన్ని బ్యాంకులు పోయినా అదే మాట చెప్పిందట. బిల్డర్ అంటే తన భార్య పేరు మీదకి మారుద్దామంటే రిఫరెన్స్ మళ్ళీ మీరే ఉంటారు కదా బిల్డర్ అనే ప్రొఫైల్ బ్లాక్ చేసినాం అన్నారంట బ్యాంకుల వాళ్ళు. లాస్ట్కి చేతికి అందిన అప్పులు, లాస్ట్కు లోన్ యాప్స్ ఎక్కడ దొరికితే అక్కడ అప్పు, ఎంత ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన వేణుగోపాల్ రెడ్డి తీసుకొచ్చేసి 70% కంప్లీట్ చేసిండు. అంత పెద్ద ఫ్లాటు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు 1600 to 1700 to కొన్ని అటు ఇటు 1800 ఎసెప్టీ ఉన్న ఫ్లాటు 70 నుంచి 80 లక్షలు అమ్మాల్సిన ఫ్లాట్లు 39 లక్షలకు 40 లక్షలకు అమ్మాల్సి వచ్చిందట. అట్లా అమ్మి కంప్లీట్గా లాస్ అయిపోయిండు. కొన్ని అంత తక్కువ రేటుకు అడుగుతున్నారంట వచ్చిన వాళ్ళు, మార్కెటే లేదు కదా, వచ్చే వాళ్ళే చాలా తక్కువనంట. ఆ వచ్చిన వాళ్ళు అంతకే అడుగుతున్నారట. పైసలు రొటేషన్ కాక తెచ్చిన వాళ్ళకు అప్పులు ఇచ్చిన వాళ్ళకి మాట నిలబెట్టుకోవాలని ఇంట్రెస్ట్లు కట్టలేక లాస్ట్కి ఎంతకో అంతకు కొన్ని సగం ఫ్లాట్స్ అమ్మేసినట. ఇక తర్వాత అంత తక్కువ ధరకు ఆ ఫ్లాట్స్ అమ్మలేక, అసలు అమ్ముదామంటే గిరాకీ లేక లాస్ట్కి డిప్రెషన్లోకి పోయి సీఎం రేవంత్ రెడ్డికి, టీజీపీకి, మైనపల్లి హనుమంతరావుకి ఇట్లా కొంతమందికి అందరికీ లేఖలు రాసి నేను చచ్చిపోతున్నా, కానీ నాలాగా హైదరాబాద్లో బిల్డర్స్ అందరూ సమస్యలో ఉన్నారు, అందరి పరిస్థితి ఇదే, మీరు కాపాడండి, కనీసం ఏదైనా రియల్ ఎస్టేట్ పెరిగే విధంగా, ఏదైనా రియల్ ఎస్టేట్ని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోండి అని లేఖలు రాసిండు. ఆ లేఖలు మొత్తం పోలీసులు తీసుకుపోయినారు. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కేవలం ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఇక ఆ కుటుంబం రోడ్డున పడ్డది. తక్కువ ఏజ్లో ఒక బిల్డర్గా ఎదుగుదామనుకున్న వేణుగోపాల్ రెడ్డి ఓడంతో ఆ కుటుంబం రోడ్డు మీద పడింది. 5 సంవత్సరాల పాప అనాథ అయింది. 29 సంవత్సరాల అమ్మాయి మహిళ భర్తను కోల్పోయింది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ చేస్తున్న ప్రతి ఒక్కరి బాధ ఇదే. కొందరు గుండెధైర్యంతో ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు గుండెధైర్యం కోల్పోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికో చర్యలు తీసుకోకపోతే రియల్ ఎస్టేట్ బాగుంది అని పేపర్లో వార్తలు రాయించినంత మాత్రాన రియల్ ఎస్టేట్ పెరగదు. రియల్ ఎస్టేట్ బాగుంది అని మీరు పేపర్లు స్టేట్మెంట్లు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన రియల్ ఎస్టేట్ పెరగదు. మీరు చేసిన హైడ్రా పాపం, అంతకుముందు కూకట్పల్లిలో బుచ్చమ్మ అన్న వృద్ధురాలు చనిపోయింది, ఇంకో అంబర్పేటలో చనిపోయాడు ఒకతను. ఇంకా చాలామంది ఈ హైడ్రా ఇచ్చిన దానివల్ల ఉపాధి లేక ఇంకా బతకాలా చావాలా అనే స్టేజ్లో ఉన్నారు. కట్టిన ఇండ్లు అమ్ముడుపోతలేవు, తెచ్చిన అప్పులు తీర్తలేవు, ఇంట్రెస్ట్లు వెళ్తలేవు. ఈ పాపాన్ని ఎవరికి అంటగడదాం? ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి మరణానికి ఎవరిని కారణం చూపిద్దాం? కుటుంబ సభ్యులు హైడ్రా అని చెప్తున్నారు. హైడ్రాని తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తప్పు కదా? కనీసం ఆ మరణం పైన ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు హైడ్రా వల్లనే బిజినెస్ పడిపోయింది, మాకు అప్పులు అయిపోయి మా వేణుగోపాల్ రెడ్డి చనిపోయిందని చెప్తే ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం రెస్పాండ్ కాలేదు. హైడ్రా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రెస్పాండ్ కాలే, హైడ్రా రంగనాథ్ రెస్పాండ్ కాలే. ఎవరు బాధ్యులు దీనికి? అంటే ఎవరు చావు వాళ్ళ మానాన పోని మేము మాత్రం గొప్పగా చెప్పుకుంటాం హైడ్రాని, నేను మాత్రం హైడ్రా కమిషనర్గా అన్ని కొలగొట్టిచ్చేస్తా, నేను మాత్రం హైడ్రా తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఏలుతా, జనాలు ఏమైపోనని వదిలేసిండ్రా? ప్రభుత్వం మేలుకోకపోతే తెలంగాణలో ఇట్లాంటివి చాలా జరిగే ప్రమాదం ఉంది. సమాజంలో బిల్డర్స్, కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, ప్లాట్లు అమ్ముకునే వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళ జీవితాలు ఆగమైనాయి. ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే చాలా 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 ఇట్లాంటివి జరిగే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మేలుకోవాలి. జనాల కోసమే ప్రభుత్వం కదా, జనాలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం కదా. ఈ చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి ఒక లైన్ రాసిన లెటర్లో, నేను రేవంత్ రెడ్డిని చాలా ఇష్టపడతా, ఆయన ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషపడ్డా, నేను కూడా రేవంత్ రెడ్డికి ఓటేసినా ఏదో జరిగిపోతుందని చివరికి చూస్తే నా ప్రాణమే పోతుందని లేఖ రాసిండు. ప్రభుత్వం స్పందించకపోతే మానవత్వం లేని ప్రభుత్వంగా ముద్రేసుకోవచ్చేస్తుంది. ముందు ఇట్లాంటి అనేకమైన ప్రమాదాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయం పైన ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన బాధ్యత ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.